వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారండి? అర్జున్ రెడ్డి. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు కదా అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డిలో సెకండ్ హాఫ్లో మనోడు మందు తాగి ఆపరేషన్ చేస్తాడు, సర్జరీ. ఈయన ఆర్థోపెడిషియన్ కదా. అయితే ఈయన మీద ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అవుతే ఆ జడ్జి గారు అడుగుతారు, వర్ యూ ఇంటాక్సికేటెడ్ వైల్ యు ఆర్ డూయింగ్ ద సర్జరీ అని ఆ జడ్జి గారు అడుగుతారు. అదే కదా ఆరోపణ. అయితే ఈయన ఆలోచించి నేను తాగి ఆపరేషన్ చేశాను, కానీ పేషెంట్కి ఏం కాలేదు. గుర్తుపెట్టుకోండి జడ్జి గారు, నేను చాలా ఆపరేషన్స్ తాగే వచ్చాను ఆఫీస్కి, కానీ నా వల్ల ఎప్పుడు ఏ పేషెంట్కి ఏమీ కాలేదు అని ఆయన అంటాడు, హీరో. అయితే మరి జడ్జి గారు అది యాక్సెప్ట్ చేస్తారా? ఓకేనా? అట్లా అయితే ఏ పేషెంట్కి ఏం కాలేదు, ఒప్పుకున్నాడు ఆయన్నే. వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది. కానీ ఈజ్ ఇట్ ద కరెక్ట్ ప్రొసీజర్? తాగి ఆపరేషన్ చేస్తే ఏం కాలేదు, ఇది ద కరెక్ట్ ప్రొసీజర్? లేదు. జడ్జి గారు ఏం చేశారు, ఆయన్ని 5 yearsకి డిబార్ చేస్తారు కదా. ఆయన మెడికల్ సర్టిఫికేట్ తీసేసుకొని ఆయనని 5 yearsకి డిబార్ చేసేస్తారు. జస్ట్ బికాస్ ఆయన ప్రొసీజర్ ఫాలో కాలేదు, అంతే కదా పాయింట్. సరే, రెండో ఎగ్జాంపుల్ చెప్తా. చాలా సందర్భాలలో మీరు టీవీలో ఇది పేపర్లో చూసే ఉంటారు కదా. ఎయిర్ ఇండియా కాదు, ఎనీ ఎయిర్లైన్స్ వాళ్ళ పైలట్స్ తాగి డ్రైవ్ చేశాడు, ప్యాసింజర్స్ని తీసుకొని వచ్చాడు, తర్వాత తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఆయన ఆ రోజు తాగి ఉన్నాడు. ఆయనని సస్పెండ్ చేస్తారు, ఆ పైలట్స్ని సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఆ పైలట్స్ వాదనలో వాళ్ళ లాయర్ సైడు, మా ఊరు తాగిండండి, ఒప్పుకున్నాం కరెక్టే, కానీ దానివల్ల ఎయిర్లైన్స్కి ఏం కాలేదు, ఏరోప్లేన్కి ఏం కాలేదు, ప్యాసింజర్లకి ఏం కాలేదు కదా. మా పైలట్ని ఎట్లా సస్పెండ్ చేశారు అని వాదిస్తే ఎట్లుంటుంది ఆ లాయర్? ఆయన కానీ సస్పెండ్ చేస్తారు. ఎందుకు? ప్రొసీజర్ కరెక్ట్గా లేదు. చలో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం, మూడో ఎగ్జాంపుల్. మనం హైదరాబాద్లో పోతాం కదా, మనము రాంగ్ రూట్లో పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి పక్కనే ఉంటుంది సందు, అట్లా తిరిగి యూటర్న్ అవాయిడ్ చేసుకుంటాడని కొంచెం రాంగ్ రూట్ పోతాం. పోగానే రాంగ్ రూట్లో పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు, అటు సైడ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏమి ఉండదు. కొంచెం కట్టుకొట్టి పోగానే పోలీసులు అక్కడ నుంచి కూర్చొని టిక్ ఫోటోలు తీస్తాడు. ఫోటోలు తీసి ఇంటికి చెల్లాలను పంపిస్తాడు. అప్పుడు నేను వాదిస్తా, సార్ నేను రాంగ్ రూట్లో పోవడం వల్ల ఎవరికేం నష్టం జరిగింది సార్? ఏం నష్టం జరగలేదు కదా, నేను ఎవరిని గుద్దలేదు, పోనీ ట్రాఫిక్ రావట్లేదు, మీరు ఎందుకు నాకు చెల్లానే వేసారు సార్ అని నేను వాదించిన అనుకో, ట్రాఫిక్ పోలీస్ ఏమంటాడు, అరే అది పద్ధతి కాదురా, రాంగ్ రూట్లోనే పోవద్దు, నువ్వు చక్కగా పోయి యూటర్న్ చేసుకొని రావాలి, ట్రాఫిక్ వచ్చిందా రాలేదా సంబంధం లేదు, యూ హ్యావ్ డీవియేటెడ్ ద ప్రొసీజర్. అవునా కదా? ఈ 3 ఎగ్జాంపుల్స్ యాప్టా లేదా? నేను క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్స్ కాదు కదా. సో ఇప్పుడు మన టీజీపీఎస్సీ వాదన అట్లుంటుంది. మేము 2 హాల్ టికెట్లు ఇచ్చినాం, దానివల్ల మీకు ఏం నష్టం జరిగింది? ఇది ఎక్కడ వాదన అండి? ఇందాక చెప్పిన 3 ఎగ్జాంపుల్స్కి ఇది అన్వయించుకోలేమా? అసలు ఎందుకు చేసారు రెండు హాల్ టికెట్లు? యూ సెడ్. ఇప్పుడు అదే వాదన టీజీపీఎస్సీ వాదన నిన్న జడ్జి గారు కూడా అదే ప్రశ్న వేశారు. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అనే పాయింట్. నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది సార్ అట్లా అడగంగానే. నేను ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు నాకు నిన్న చాలామంది చెప్పారు, మీరు జడ్జి గారిని ఏం అనొద్దు. నేనేం అంటలేదు, బట్ యాజ్ ఏ కామన్ మ్యాన్గా నాకు వచ్చిన క్వశ్చన్స్ విత్ మై ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ద అదర్ ఎగ్జాంపుల్స్. ఇందాక చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ని చూసుకొని నేను ఆలోచించుకుంటున్నా, అరే ఎందుకు అట్లా అడిగారు జడ్జి గారు? ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎవరికి ఏం నష్టం జరిగింది అనే ప్రశ్న కరెక్టేనా? ఆ సార్ అడిగారు. అంటే ఇదే ప్రశ్న టీజీపీఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆవాదిస్తున్నారు కదా. నిన్న ఆ సార్ కూడా అదే అడిగారు, మీకు మాల్ ప్రాక్టీస్ ఎక్కడ జరిగింది, ఎక్కడ చూపించగలుగుతారా ఎగ్జాంపుల్స్ అని మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు. అరే మాల్ ప్రాక్టీస్ ఎట్లా జరిగింది అంటే మన సార్ చెప్పలేకపోయిండు. దెర్ వాజ్ అన్ ఇన్స్టెన్స్ వేర్ ఒక ఆయన చిట్టీలు పెట్టుకొని వచ్చిండు.
ఒక ఆయననో ఇంకొక టీచర్ ఇంకొక లేడీ ఇద్దరు ముగ్గురు దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లైక్ దట్. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసినామని టీజీపీఎస్సీఏ వెబ్ నోట్లో ఇచ్చింది. మాల్ ప్రాక్టీస్ యాజ్ ఎ గంపగుత్త మాస్ కాపింగ్ జరగకపోయి ఉండొచ్చు, కానీ దీస్ వర్ ద ఇన్స్టెన్సెస్ విచ్ ఇండికేట్ దేర్ కెన్ బి సమ్ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ అయి ఉండొచ్చు కదా. మరి వాళ్ళే కదా కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు టీజీపీ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది వెరీ ఓపెన్ బుక్ లాంటి ఎగ్జామ్, చాలా పోర్షన్ ఉంటుంది దాంట్లో. మరి చిట్టీలు పెట్టుకొని వచ్చిండు అంటే దాని మీనింగ్ ఏంటండి? మరి దీనికి ఆన్సర్ లేదా? మాల్ ప్రాక్టీస్ అంటే ఏమో బుక్కులు తీసుకొని రాయాలా అండి? కాదు కదా. నిన్నటి నుంచి పాపం చాలామంది అన్న నువ్వు మాట్లాడు అంటే నేనేం మాట్లాడలేకపోయాను నిన్న డే అంతా. ఐ వాజ్ ఆస్ట్రక్ అంటారు కదా మా ఇంగ్లీష్లో, ఆస్ట్రక్ అట్లా ఉండిపోయినా. ఏం జరిగింది అసలు ఈరోజు? వాట్ హ్యాపెండ్? జడ్జి గారు అట్టెట్లా కొట్టేసిరబ్బా. మొత్తము 2 నెలలు పాపం సింగిల్ జడ్జ్ బెంచ్ 2 నెలలు కూర్చొని అంత పెద్ద డాక్యుమెంట్ తయారు చేస్తే అన్ని గంటల డిస్కషన్, అన్ని హియరింగ్స్ డిస్కషను జూలైలో అయిపోతే మొన్న ఇచ్చిరు. ఆల్మోస్ట్ దగ్గర 1.5 to 2 months తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్ని సింపుల్గా కొట్టిపడేసిరే నిన్న. అసలు అర్థమే కాలే. మళ్ళీ దానికి తోడు యాడింగ్ ఇన్సల్ట్ టు ద ఇంజురీ అన్నట్టు మనకి వీళ్ళు అపాయింట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు. అపాయింట్మెంట్ ఎందుకు రిలీజ్ చేస్తారండి? అపాయింట్మెంట్ ఏం కంగారేమో, సరే మీరు ఆగండి, October 15 తర్వాత మీరే గెలుస్తారు అనుకుందాం, ఎటస్తే మాదే తప్పు మీరే కరెక్ట్, అప్పుడు ఇవ్వచ్చు కదా. ఎందుకు బాధలుగా 3 సంవత్సరాలుగా లేని తొందర ఈ ఒక్క మంత్కి ఎందుకు వచ్చిందండి? అపాయింట్మెంట్ ఇస్తాం లెటర్స్ ఇచ్చేస్తాం, అపాయింట్మెంట్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం, ఏమో కొంపలు మునిగిపోతున్నాయా అర్జెంటుగా? మీరు కరెక్ట్ అయితే టీజీపీఎస్సీ కరెక్ట్ అయితే 1 month తర్వాత ఇవ్వచ్చు కదా, అదే అనొచ్చు కదా. అరే అయింది ఎప్పుడు ఇన్ని రోజుల దాకా ఎట్లయినా ఆగినాము, ఆ 1 month తర్వాత దర్జాగా పండగ చేసుకొని అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాం అనొచ్చు కదా. నిన్న రాత్రి 12:32కో to 1 o'clock వచ్చింది మెసేజ్. మరి ఇది వాట్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ ఇట్ ఈస్ సెండింగ్ టు ద సొసైటీ? మళ్ళీ దానికి తోడు మొన్ననే సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను ఎగ్జాంపుల్ చెప్పకుండా చెప్తే ఏమైందంటే పబ్లిక్ నన్ను అంటారు. పెద్దరాయుడు సినిమా చూసిరా? పెద్దరాయుడు చూసే ఉంటారు, 90sలో వచ్చింది, mid-90sలో వచ్చి ఉంటుంది. నేను అప్పుడు నారాయణ కూడా శాంతి చేయడంలో చూసిన, నారాయణ స్కూల్కి వెళ్తుండేప్పుడు. సో పెద్దరాయుడులో రజనీకాంత్ వాళ్ళ మేనల్లుడి మీద అభియోగం వస్తే ఆయన ధర్మాసనం వెళ్తుంటాడు, తీర్పు చెప్పడానికి వెళ్తుంటాడు. అయితే వాళ్ళ చెల్లెలు పిలుస్తుంది, అన్నయ్య రా వచ్చి భోజనం చేసుకో, నువ్వు ఇచ్చేది భోజనం చేసుకో అంటారు. అప్పుడు రజనీకాంత్ గారు అంటారు, నేను నింద ఆరోపించబడిన ఇంట్లో నేను తీర్పిచ్చేటప్పుడు నేను అస్సలు వెళ్ళను, కావాలంటే ఆయన నిర్దోషాన్ని తేలిన తర్వాత మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తా. ఒప్పుకుంటారు కదా రజనీకాంత్? ఈ డైలాగ్ ఉంది కదా, చూడండి కావాలంటే చూడండి, వాళ్ళు కరెక్టే కదా. మరి ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటిది? ఆస్పిరెంట్స్కి ఒక సైడు, టీజీపీఎస్సీ గవర్నమెంట్ ఒక సైడ్, అవునా కదా? గవర్నమెంట్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి లాస్ట్ వీక్ రేవంత్ రెడ్డి గారు పోయి మన సిజేఐ గారిని కలిశారు. సరే కలిసిరు, ఆయన రోజు ఎంతోమందిని కలుస్తారు. ఆ ఫోటో బయటికి కూడా వచ్చింది, మొన్న లాస్ట్ వీకే ఫోటో బయటకు వచ్చింది. వితిన్ 3-4 daysలో డివిజనల్ బెంచ్ ఇది ఉంది, డివిజనల్ బెంచ్ యొక్క ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఏమి ఆలోచన వస్తుంది? లెటర్ సే వాళ్ళు దీని గురించి మాట్లాడిన అనుకుందాం, మాట్లాడకపోయి ఉండొచ్చండి, ఐ డోంట్ నో. కానీ ఒక జడ్జిమెంటు వచ్చే ముందర ఒక పార్టీ, వన్ సైడ్ ఆఫ్ ద పార్టీ వెళ్ళి జడ్జి గారిని కలిస్తే అవతల పార్టీకి ఏం మీనింగ్ వస్తుంది? అంతేనా కదా? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ పెద్దరాయుడు, మళ్ళీ చెప్తున్నా, ఒక జడ్జిమెంట్ వచ్చే ముందర వన్ సైడ్ ఆఫ్ ద పార్టీ, ఇరు పక్షాలలో ఒక పార్టీ వెళ్ళి జడ్జి గారిని కలిస్తే అదర్స్ పార్టీకి ఏం డౌట్ వస్తుందా కదా? డౌట్ అంతే, డౌట్, పబ్లిక్ డౌట్ ఉంది. ఇక్కడ మనము జడ్జి గారి యొక్క దీన్ని ఏమి మనము ప్రశ్నించట్లేదు, కానీ ఇట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది అంటున్నా. ఇట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్, ఇట్ విల్ రైజ్ సో మెనీ క్వశ్చన్స్. అది జరిగింది మొన్న September 20th కలిశారు,
మరి నిన్న 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 24th నిన్న ఇదైంది నిన్న. మరి ఇట్లా అవ్వగానే జనాలకి భయమేస్తుంది. అరే ఇది నేను చెప్తుంది కాదండి, మొన్న ఎన్వి రమణ గారే ఒక 6 months బ్యాక్ పెద్ద ఆర్టికల్ హిందూలో, ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అని నేను అనలేదు, ఎన్వి రమణ గారు అన్నారు. కావాలంటే హిందూ పేపరు గూగుల్ అవుట్ చేయండి. అండ్ దెర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్ మనకి న్యాయ వ్యవస్థ మీద ఇట్లాంటివి ఉన్నాయని పెద్ద పెద్ద వాళ్ళే చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇట్లాంటివి చూసుకున్నప్పుడు మనకి అరే న్యాయ వ్యవస్థ మీద ఇంత మంచి నమ్మకము పెట్టుకొని ఉన్నాం మనందరం ఇప్పటి వరకు. ఇట్లాంటి నిన్న నిన్న ఇచ్చింది జడ్జిమెంటు కరెక్టే అయి ఉండొచ్చు. ఆయన 100% నేను ఎవరైతే ఇచ్చారో అమరీష్ కుమార్ గారు, అది 100% కరెక్ట్గానే అయి ఉండొచ్చు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు కలవడంతో పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది, ఒక అప్రిహెన్షన్, ఒక డౌట్. సో ఇవి కదా దిస్ షుడ్ బి. అంటే అసలు నా క్వశ్చన్ ఏంటిదంటే ఆ ఫోటో ఎందుకు బయటకు వచ్చింది అనేది నా పాయింట్. కొన్ని ఫోటో రాకుండా మేనేజ్ చేసి ఉండాల్సిందేమో రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ట్రయింగ్ టు టెల్ టు ద సొసైటీ దట్ నా సపోర్ట్ ఉంది, వీఆర్ పవర్ఫుల్ అని చెప్పదలుచుకున్నారా మనకి? అట్లాంటి సంకేతం ఇస్తున్నారా? మీరు ఏం చేసినా కానీ నా సపోర్ట్ ఉంది అని చెప్పదలుచుకునేమో మరి మనకి. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, సార్ మీరు పవర్ఫులే, మేము పవర్ఫుల్ కాదని నేను డే 1 నుంచి చెప్తున్నా, వీఆర్ నాట్ పవర్ఫుల్ కాదనను. కానీ అందరికీ తెలిసిన విషయమే కదా, మీతో మేము పెట్టుకోలేము, అది తెలిసిన విషయమే. మీరు పవర్ఫుల్, మీకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీకున్న, డెఫినెట్లీ వీఆర్ నాట్ దాట్ లెవెల్. అరే అంతెందుకండి, నిన్న మన సైడు ఒక పెద్ద లాయర్ గారు రాలేదు. ఎందుకు రాలేదు అని ఆరాధిస్తే ఫండ్ లేదంట. మన సైడ్ ఫండ్ లేదు, వాళ్ళ సైడ్ ఏమో పెద్ద పెద్ద లాయర్లు వచ్చారు. అంటే ఇంత పెద్ద ఆస్పిరెంట్స్ కమ్యూనిటీ, ఇంత 20,000 మందిలో 560 తీసేద్దాం, చలో 21,000 మందిలో 560 తీసేస్తే 20,000 మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆ 563 పవర్ఫుల్ ఉన్నారు. వీళ్ళు 20,000 పీపుల్ ఆర్ డెఫినెట్లీ వీక్ని ఇంకా మీరు వీకెస్ట్ చేస్తారు మీ పవర్ చూపించి. మీరు ఆ ఫోటో చూపించినప్పుడే ఇండైరెక్ట్లీ యు ఆర్ గివింగ్ సిగ్నల్స్ టు ద కమ్యూనిటీ దట్ మాతో పెట్టుకోకండి, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు పలుకుబడి ఉంది, మేము ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడతాం. ఇదే అండి ఇది. అంటే ఇది ఏ విధంగా సంకేతం వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. 563 తల్లిదండ్రులు బాధపడ్డారండి, మరి మిగతా 20,000 మంది తల్లిదండ్రులు బాధపడరా? 3 సంవత్సరాలుగా 2 సార్లు పేపర్ లీక్ అయింది. ఇంతవరకు పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు, వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఏం చేయరా? వాళ్ళని ఏమనలే ఇప్పటిదాకా. జనార్దన్ రెడ్డి గారి టైంలో జరిగిన అన్యాయాలకి ఆయన హ్యాపీగా వెళ్ళిపోయింది అమెరికాకి, ఆయన ఏమనలే ఇప్పటిదాకా. అరే బాస్ నీ టైంలో జరిగింది ఇది, మరి దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? నువ్వే కదా. ఆయన అనలే. మహేందర్ రెడ్డి గారి టైంలో జరిగింది, ఆయన ఇప్పటికైతే ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలే ఆయన 9 months టైంలో. అసలు టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగినాయనడానికి లో లెవెల్ పీపుల్ని చూపించారు, వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు. సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది ఇప్పటిదాకా రాలేదు, అందులో జరిగిన ఒక్కోడికి కూడా శిక్ష పడలేదు. 3 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ రాసిన మేము అందరము టైం వేస్ట్ అయినా మా గోస ఎవరికి వినబడలేదు. కానీ పాపం 563 పీపుల్ మాత్రం గోస మాత్రమే పబ్లిక్కి వినబడదు. వాళ్ళు మాత్రమే మీడియా ముందరికి వచ్చిర్రు, వాళ్ళ పేరెంట్స్ ఏడ్చిర్రు. మరి మీ పేరెంట్స్ ఏడ్చిర్రు, మరి మా పేరెంట్స్ ఏడుస్తున్నది మీకు కనబడతలేదు, అంతేనా? ఇప్పుడు ఈ మిగతా 20,000 మంది పేరెంట్స్ ఏడవట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారా? ఒక్కొక్కడికి ఉద్యోగాలు, వాళ్ళ కొడుకు కూతురికి ఉద్యోగాలు రాక, పెళ్ళిళ్ళు కాక వాళ్ళందరికీ సంతోషంగా ఎగురుతున్నారా అండి ఊర్లలో? వీళ్ళ బాధలు కాదా? ఏందో అసలు నేను ఏం మాట్లాడాలో తెలుస్తలేదండి. మనము ఈ జ్యుడిషియరీని ఏం అనొద్దు అని లక్కీగా నిన్న థ్యాంక్స్ టు బాలలత మేడం గారు, నిన్న నైట్ బయట ఏదో చూశాను, ఆవిడ మాట్లాడారు టీజీపీఎస్సీ తన యొక్క ఇంటిగ్రిటీ కోల్పోయిందని. గుడ్, అట్లీస్ట్ ఆవిడ మాట్లాడారు. ఏందండి ఆమె అదే అన్నారు, అరే అంత గట్టిగా రాసిన జడ్జిమెంట్ని 35 గంటలు రాసిన జడ్జిమెంట్ని సింపుల్గా కొట్టిపడేసింది, ఏం చదవకుండా 1 హియరింగ్లో వితిన్ 1 అవర్లో. ఎటువంటి సంకేతాలు పంపుతుందండి ఇది బాధ కలిగిస్తున్న విషయమే కదండి, ఇది బాధ కలిగిస్తున్న విషయమే కదా.
563 పీపుల్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మిగతా వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి అనేది మేము చెప్తుంది ఎప్పటి నుంచో. మిగతా వాళ్ళు కూడా మనుషులే, మిగతా వాళ్ళు కూడా బుక్కులు కొనుక్కొనే ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నాకు నిన్నటి నుంచి ఒకటే ఫోన్, నేను నిన్న అసలు డే అంతా కూడా మాట్లాడకపోవడం కారణం అదే. ఫస్ట్ థింగ్ నేను స్టన్ అయిపోయి ఉన్నా. సెకండ్ థింగ్ ఏం మాట్లాడాలా, ఎవరి గురించి మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, అట్లా మాట్లాడే పాయింట్ కూడా లేదు. అంత 6 కొట్టేసి ఒకటే దెబ్బకి 6 కొట్టేసినట్టు అయిపోయింది పరిస్థితి. అదండి ఇక ఏం చెప్తాం. ఈరోజు కూడా జస్ట్ ఐ వాంటెడ్ టు వెంట్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్. అట్లా చూద్దాం ఏం జరుగుతుందో. అక్టోబర్ 15 అన్నారు కాబట్టి ఈ లోపల వీళ్ళు చేస్తారండి, కనబడుతూనే ఉంది. ఇప్పుడు టీజీపీఎస్సీ చేసేవన్నీ అపాయింట్మెంట్ రాత్రి ఇచ్చింది, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు, చెయ్యండి, దట్స్ ఓకే. ఇది ఎట్లుంటుందంటే మనకి ఒక బుక్ ఉంటుందండి, విశ్వనాథ్ సత్యనారాయణ ఎవరో రాశారు, పాకుడు రాళ్ళు అని ఉంటుంది, అది మూవీకి సంబంధించింది. వీళ్ళు కూడా అట్లనే పాకుడు రాళ్ళు లాగానే అది ఏది దొరికితే అది పట్టుకొని పాకుతున్న బాగా ఇది ఉంటుంది కదా, దాని మీద జాడుతున్న రాళ్ళని పట్టుకొని ఎక్కుతురు పైకి. అవి అయిపోతాయి స్ట్రింగ్స్ ఏదో ఒక రోజు. నువ్వు ఏదైతే సపోర్ట్ అనుకొని ఎక్కుతున్నావో ఈ 563 పీపుల్, ఇవన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో పీపుల్ ఆర్ సో డిసప్పాయింటెడ్ విత్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఇదైతే చెప్పొచ్చు కదా, దీంట్లో అయితే నాకు ఏమి ఇబ్బంది లేదు కదా. పీపుల్ ఆర్ సో డిసప్పాయింటెడ్ విత్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ విత్ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, దెర్ ఇస్ నో గ్యారంటీ. ఈ గవర్నమెంట్ పోతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. అదే అసలు ఈ 563 పీపుల్కి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అండా చూసుకొని మీరు ముందుకు పోతున్నారండి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎంపీ ఉంటాడా అండి లైఫ్ లాంగ్? ఈ సీఎం ఉంటాడా లైఫ్ లాంగ్? ఈ పవర్ ఇప్పుడున్న పార్టీ పవర్లోకి వస్తానికి గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఏదైతే మీరు సపోర్ట్తో ఎక్కుతున్నారో, మాకు వాడున్నాడు వీడున్నాడు అనుకొని వాళ్ళు ఉండరు. ఒక 2 years తర్వాత లెట్స్ సే మీరు జాబ్ ఎక్కిరు అనుకుందాం, ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ వస్తుంది ఈ కేసు బయటికి. 2018 రాలేదా వెస్ట్ బెంగాల్? 2025 రాలేదా అండి? మొత్తం కొట్టి పట్టేసారు. హైకోర్టు కొట్టేసింది, వీళ్ళు అప్పీల్ కోసం సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఎప్పుడు 7 years తర్వాత. మరి ఈ కేసు కూడా బయటికి రాదంటారా? జియో 29 బయటికి రాదంటారా? ఇంకా ఇందులో జరిగిన అవతోకలు ఏవి బయటికి రావంటారా? ఎక్కడో అక్కడ దొరుకుతారండి. భస్మాసుర హస్తము ఉంది కదా, భస్మాసురుడు అంట తనకు తానే చేయి పెట్టుకొని చచ్చిపోతాడు, అవునా కదా? అట్లా ఎక్కడో అక్కడ వీళ్ళే దొరుకుతారు. అరే వెరీ సింపుల్ అండి, ఒకటి చెప్తా. ఒక క్రైమ్ జరిగింది అని పోలీస్ వాళ్ళు కానీ ఫోరెన్సిక్ వాళ్ళు కానీ ఎట్లా ఇన్వెస్టిగేషన్ తెలుసా? మీకు తెలుసు కదా, మీకు తెలియదు ఏముంది, చూస్తే ఉంటారు కదా. దే విల్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ద డీవియేషన్. ఎక్కడ డీవియేషన్ జరిగిందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, అవునా? మరి ఇక్కడ ఎన్ని జరిగినాయండి డీవియేషన్స్? ప్రిలిమ్స్ హాల్ టికెట్ డీవియేషన్, మెయిన్స్ హాల్ టికెట్ డీవియేషన్, ర్యాండమైజేషన్ ఆఫ్ ద హాల్ టికెట్స్. నువ్వు ర్యాండమైజేషన్ ఆఫ్ ద హాల్ టికెట్స్ చేసినప్పుడు ఆన్ వాట్ అల్గారిథమ్ డిడ్ యూ ర్యాండమైజ్ ద హాల్ టికెట్స్ చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద బేసిస్? పారామీటర్ ఏంటిది? నువ్వు ర్యాండమైజ్ చేసినావు కదా, ఏం ఆన్ వాట్ బేసిస్? జెండర్ బేసిసా, పిన్ కోడ్ బేసిసా, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేసిసా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ మార్క్స్ని బట్ట ఇట్లా ఏం చేసినావు? ఆన్ వాట్ పారామీటర్స్ డిడ్ యూ ర్యాండమైజ్ ది పీపుల్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అండ్ యూ పుట్ దెమ్ ఇన్ టు ద మెయిన్స్? ఏ పారామీటర్ మీద చేసినావు? ఏం అల్గారిథం వాడినావు? ఏజ్ అల్గారిథమా? ఏం వాడినావు? ఆన్సర్ లేదు, ఇప్పటిదాకా చెప్పలేదు. ర్యాండమైజ్ చేసినాం. కంప్యూటర్ కూడా అల్గారిథం రన్ చేయాలంటే దానికి ఒక పారామీటర్ కావాలి. ఆన్ వాట్ పారామీటర్స్? ఇది డీవియేషనే కదా. ఇంకొకరు జెల్ పెన్తో రాసిన కేసుని ఇప్పటిదాకా అసలు జెల్ పెన్తో రాయొద్దని చెప్పింది మీరే, జెల్ పెన్తో రాసినోడికి కూడా ర్యాంక్ ఇచ్చింది మీరే అంట. మరి డీవియేషన్ కాదా అండి? మీకు ఏం నష్టం జరిగింది అని వాదిస్తున్నారు కదా. నేను ఏ నష్టం జరిగింది అని వాదించిన అందరికీ ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పిన కదా స్టార్టింగ్లో, అర్జున్ రెడ్డి ఎగ్జాంపుల్, ఒక పైలట్ ఎగ్జాంపుల్, నేను ఒక రాంగ్ సైడ్లో పోతే జరిగే ఎగ్జాంపుల్,
నష్టం జరగాల్సిన అవసరం లేదు. నష్టం జరగాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ యూ డీవియేట్ ద రూల్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డీవియేషన్. మరి అట్లయితే ప్రతిదానికి మరి రూల్స్ ఎందుకండి పెట్టుకోవడము? మనం రూల్స్ ఎందుకు పెట్టుకుంటున్నాం? రూల్స్ పెట్టుకోవడం ఎందుకు? దాని తర్వాత ఆ రూల్స్ని మీరడం ఎందుకు? వై డూ హ్యావ్ టు బ్రేక్ ద రూల్స్ అండ్ దెన్ జస్టిఫై యువర్ సెల్ఫ్ స్టేటింగ్ దట్ నేనేం నష్టపోయినా. ఇప్పుడు మన ట్రాఫిక్ లైట్స్ ఉంటాయండి, సిగ్నల్ దగ్గర 4 లైట్స్ ఉంటాయి. రాత్రి 2 అవుతుంటుంది, 3 సైడ్ ఖాళీ ఉంటుంది, నీ సైడ్ రెడ్ పడుతుంది, నువ్వు ఆగున్నావు, ఎవరు లేడు, 3 సైడ్స్ ఎవరు లేరు, నువ్వు పోయినా కానీ కరెక్టే, అంటే ఎవరిని గుద్దవు నువ్వు, కానీ నువ్వు ఆగాలి కదా, టెక్నికల్లీ ఆగాలి కదా. యూఎస్లో అయితే ఆగుతారు, నేను యూఎస్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు, ఇండియాలో ఆగరు, వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఆగాలి కదా. అక్కడ కూర్చొని నువ్వు వాదించి లేదు నాకు రెడ్ పడ్డది, యాక్చువల్ నేను ఆగడం కరెక్టే, ఆగాల్సింది, బట్ 3 సైడ్లు ఎవరు లేడు, ఇటు అటు అటు ఎవరు లేడు కదా, నేను పోయినా కానీ ఏం కాదు కదా అని వాదిస్తే ఎట్లుంటే అట్లా ఉంటుంది. మరి అలాంటప్పుడు ట్రాఫిక్ లైట్లు ఎందుకండి ఆడ తీసేయి, ట్రాఫిక్ లైట్లు తీసేయి, ఆ సిచ్యువేషన్లో ట్రాఫిక్ని బట్టి డ్రైవ్ చేయి. రూల్స్ పెడతారు మీరే, డీవియేట్ చేస్తారు మీరే, డీవియేషన్ అయినంత మాత్రాన ఎవరికి ఏం నష్టం జరగలేదు అని వాదించేది మీరే. ఈ వాదన కరెక్ట్ కాదు అంటున్నాను. అలాంటప్పుడు రూల్స్ పెట్టకండి సార్, రూల్సే పెట్టకండి. అందరం కూడా మంచిగా అడవిలో ఉన్నట్టు ఉందాం. అడవిలో ఏ రూల్ ఉండదు, నో రూల్. ఒక సింహం వచ్చి అప్పుడే ఒక చిన్న జింక పిల్ల అప్పుడే పుడుతుంది, దాన్ని తినేస్తుంది, ఏం రూల్ ఏం లేదు, సింపతి ఏం లేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే దర్ ఇస్ నో రూల్. అట్లనే ఉందాం, అడవిలో అంటూ ఉందాం. మనకి రూల్స్ ఎందుకండి? రూల్సే అక్కర్లేదు. ఇక ఎంతసేపు మాట్లాడినా ఇదే, 20 నిమిషాలు దాటింది. సరే అండి, చూద్దాం. మనము October 15th అంటారు కదా, 1 more హియరింగ్, వాళ్ళు చేసేది వాళ్ళు చేయని, కానీ ఎంత ఆపుదామన్నా ఏదో మాట్లాడాలనిపిస్తుంది. పాయింట్ అది ఇప్పుడు. కానీ అందరికి ఎక్కడ ఉందంటే అన్న దీన్ని మనం ఏం చేయలేము, ఆ వ్యవస్థని, బలహీనుడు ఎప్పుడు బలహీనంగానే ఉండాలా, సర్దుకుపోవాలా, ఇదేనా అందరికి ఇదే కదా, ఏం చేయని నిస్సహాయతలో ఉన్నాం ఎంతసేపు. ఇట్లా అన్న ఈ బలహీనుడు ఎప్పుడు బలహీనంగా అంటే పవర్ ఈజ్ మనీ ఈజ్ పవరా. రీసెంట్గా చూసాం కదా బిచ్చగాడ మూవీ, బిచ్చగాడ అది ఏం సినిమా అండి, ఈయనది ధనుష్ది, బిచ్చగాడ కాదు కుబేరాల నాగార్జున సిబిఐ ఆఫీసర్ ఉంటాడు, ఆయన లోపల వేస్తాడు, ఆయన డబ్బులు తీసి బయటకు తెచ్చాక అప్పుడు అంటాడు కదా, నాగార్జున అంటాడు కదా, సొసైటీలో బతకాలంటే మనీ ఉండాలి అంటాడు కదా. అట్లా ఓన్లీ మనీ ఉన్న వాళ్ళదే నడుస్తుందా అంటే, మనీ లేకపోతే నడవదా? ఇప్పుడు అట్లనే తయారైంది. అంటే ఇట్లాంటి బలవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయలేమా అనేది క్వశ్చన్. దీనికి ఆన్సరు నా దగ్గర లేకపోవచ్చు, కానీ మనందరం హిందువులమే కదా, మన ఇతిహాసాలు ఉన్నాయి కదా, రామాయణం, మహాభారతము, వాట్ ఎవర్, దాంట్లో చాలా ఉదాహరణలు ఉంటాయి. రీసెంట్గా వచ్చింది మహావతార్, హిరణ్యకశ్యపుడు సినిమా చూసారు కదా, యానిమేషన్. హిరణ్యకశ్యపుడు ఒక టైంలో తురుం అందరు మొత్తం 3 లోకాలని ఆయననే చేతిలోకి తీసుకుంటాడు, గ్రిప్. వీళ్ళు పోతారు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి. విష్ణుమూర్తి ఏమంటాడంటే, బాస్ నేను ఇప్పుడు ఏం చేయలేను, ఆయన ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది, సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం, అపున్కా టైం ఆయేగా అంటాడు ఆయన, ఆగాల్సిందే. అట్లా విష్ణుమూర్తి చాలా సందర్భాలలో జరాసంద్రుడు తీసుకో, లేకపోతే హిరణ్యకశ్యపుడు తీసుకో, కీచకుడు, హూ ఎవర్ దే హ్యాడ్ దేర్ సర్టెన్ టైమ్స్, వాళ్ళు ఎంజాయ్ చేసిన టైమ్స్ ఉంటాయి. ఆ టైంలో దేవుళ్ళు కూడా ఏం చేయలేకపోయారండి, దే ఆర్ పవర్లెస్. కృష్ణుడు అంతటోడే ఎవడికో రాక్షసుడికి భయపడిపోయి సముద్రంలో దాక్కుంటాడంట, తెలుసా? ఏదో స్టోరీ ఉంటుంది, నాకు తెలియదు. ఆ కృష్ణుడు పోయి సముద్రంలో దాక్కుంటాడంట. ఏది కృష్ణుడు ఈజ్ ద తోప్ ఆఫ్ మహాభారత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఊరట కోసమే, అంతే. అంటే మనకి ఇతిహాసాలు ఉన్నాయి కదా, ఇతిహాసాలు చదివి పక్కన పడేయడం కాదు. ఎందుకు అని అంటే దే విల్ గివ్ యూ ద లైఫ్ లెసన్స్. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మనకి ఒక ఉదాహరణ కోసం వాళ్ళు అట్లా ఇచ్చారు. అన్ని సమయాలు నీవి కావు, కొన్ని సమయాలు కొంతమంది ఉంటాయి, ఆ టైంలో మనం ఏం చేయలేం. అరుంధతి సినిమాలో వాడు సోనీ సూద్ గారు మొత్తం మంత్రాలు నేర్చుకొని వస్తాడు. అప్పుడు అరుంధతి పక్కన ఉంటాడు పూజారి, ఆయన అంటాడు, అమ్మ ఇప్పుడు వాడి నోరు మరణశాసనం,
నువ్వు ఇప్పుడు ఏం పీకలేవు అని, అందరికి గమ్మున ఉండాల్సిందే అంటాడు. అవునా కదా? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. నేను చెప్తేనేమో మళ్ళీ నన్ను అంటారు, అన్న నువ్వు సినిమావి తప్ప ఏం చెప్పావని. కానీ సినిమాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాయి కదా, వాటితోనే కదా మనం మాట్లాడుకోవాలి, మనం అన్వయించుకోవాలంటున్నా. అది రైట్ అండి. మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి వాళ్ళ టైం నడుస్తుంది, నడవని ఎవ్రీడే ఈజ్ నాట్ ఏ సండే. వాళ్ళ టైం నడిచినంత మాత్రాన మనం వీక్ అయిపోయినట్టు కాదు. అదే మన టైం కూడా వస్తుంది. లెట్స్ వెయిట్, లెట్స్ హోప్ ద బెస్ట్. ఈ లోపల మనం చేయాల్సిన పనులు ఆపుకోకండి. మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపకండి. ఇది ఉండని, ఇది నడుస్తూనే ఉంటుందండి. ప్యారల్ ట్రాక్ నడుస్తూనే ఉంటుంది, నడవని. దీనివల్ల మీ మానసిక స్థితిని పోగొట్టుకోకండి. యూ బీ హ్యాపీ. గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వకపోయినా కొంపలేం మునిగాయి, గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కొంపలేం మునిగాయి. ఓకే, నీ ఫ్యామిలీకి నీ ఇంపార్టెన్స్ నువ్వు ఉండడం చాలా ఇంపార్టెంట్. నీ హెల్త్ ఇంపార్టెంట్. వాటి మీద ఫోకస్ చేయి. ఈ గొడవ నడుస్తూనే ఉంటుంది, నడవని. గ్రూప్ 1 కదా. వై డూ యూ పుట్ దట్ ఇన్ యువర్ మైండ్? నువ్వు నీ మైండ్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఇండియాలో ఇలాంటివి మనకు కొత్తయా అండి? ఇండియాలో మనకు చూడనివా? చిన్నప్పటి నుంచి ఇవి చూస్తూనే పెరుగుతున్నాం కదా. మన మూవీస్లో అవే చెప్తున్నాయి, బయట కూడా అవే చెప్తున్నాయి. సో మనం ఇప్పుడు మన వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ ఫీల్ అవుతున్నాం. ఒక మూవీలో జరిగిన అన్యాయంకి మనం ఎక్కువ ఫీల్ కాము, ఎందుకంటే అది మన దాకా రాలే కాబట్టి. ఇది మన దాకా వచ్చింది కాబట్టి కదా ఎక్కువ ఫీల్ అవుతున్నాం. దట్స్ ఓకే. ఇదొక ఎగ్జాంపుల్. దీనివల్ల మీ మెంటల్ హెల్త్ పోగొట్టుకోకండి, ఫిజికల్ హెల్త్ పోగొట్టుకోకండి. మీ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇవ్వండి. మీరు చేయాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అని సక్రమంగా నిర్వహించుకోండి. జరుగుతుంది. మనకు డెఫినెట్లీ గుడ్ డేస్ ఆర్ గోయింగ్ టు కమ్ అహెడ్. సో డోంట్ మిస్ యువర్ డ్యూటీస్. దీన్ని సాకుగా చూపించి మీరు డిప్రెస్ అయ్యి, డిమోటివేట్ అయ్యి మీరు ఇంకా వెనకకి పడొద్దు. మన నేనెంతే సినిమాలో పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ ఉంటుంది, వెన్ యు ఆర్ ఇన్ డిప్రెషన్ గెయిన్ ఎనర్జీ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఎనర్జీ అంటాడు. ఇప్పుడు మనం అందరం డిప్రెషన్లో ఉన్నామండి. డిప్రెషన్లో ఉన్నప్పుడు డోంట్ లూజ్ ఎనర్జీ, జస్ట్ గెయిన్ ఎనర్జీ. అది నేను చెప్పదలుచుకున్నాను. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ is Aditya Bomma signing off again. Have a good day ahead.